కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. దీని గురించి చర్చించడానికి పొలిటికల్ ఎనాలిస్టు దర్శక నిర్మాత చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఏసీపీ ఆఫీస్కి తన లాయర్లతో వెళ్ళడం జరిగింది ఈరోజు. దీన్ని ఎలా చూడొచ్చు? కేటీఆర్ గారు మాత్రం నేను అరపైసా అవినీతి చేయలేదు, నేను తెలంగాణ బ్రాండ్ని పెంచడం కోసం పనిచేశానని అంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ రేపు అంటున్నారు. ఏం చేయాలి దీన్ని? ఈ కాంగ్రెస్ ఒక దుర్మార్గమైన దుర్నీతి పాలన చేస్తుంది. వాళ్ళు ప్రజల్లో చాలా అపహాస్యం అయిపోయారు. ఒక హైడ్రా అవ్వచ్చు, మూసీ నిర్వాసితులు అవ్వచ్చు, ఇదిగో నేను రుణమాఫీ అవ్వచ్చు, సగం చేసి సగం చేయకుండానే అయిపోయిందని అబద్ధాలు. ఈ విద్యార్థులకి నిరుద్యోగ భృతి అన్నారు, ఏమీ లేదు. 10,000 కాదు 15,000 ఇస్తామని 12,000 నిన్న అనౌన్స్ చేస్తారు. ఇలా ఒక్క ప్రామిస్ కాబట్టి ఒక్క ప్రామిస్ అబద్ధాలు ఆరబోతా ప్రజలు చీపోతూ అని ఊస్తున్నారు, శాపరార్థాలు పెడుతున్నారు. ఈ ప్రజల యొక్క కోపానికి, ఆగ్రహానికి, శాపరాన్ని తప్పించుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇది. ఈ కార్ రేస్ అనేది ఒక ప్రైడ్ ఒక కొన్ని దేశాలు ఈ కార్ రేస్ నడిపి కొన్ని దేశాలు పాపులర్ అయింది. ఓకే, అంతటి కార్యక్రమం. దాన్ని ఒక ప్రైడ్, ఒక బ్రాండ్. ఒక హైదరాబాద్ అంటే ఒక ఎమర్జెన్సీ తెలంగాణ ఇప్పుడు పడిపోయింది. ఈ 1 yearలో వీళ్ళు దౌర్భాగ్య తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పడేశారు. కానీ అంతకుముందు తెలంగాణ బ్రాండ్ అంటే దేశం మొత్తం తెలంగాణ గ్రోయింగ్ తెలంగాణ అని అలా కళ్ళు పైకెత్తి చూశారు. ఇప్పుడు ఈ దరిద్రం 1 yearలో కంపుకోమ నాశనం చేసింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చిల్లర ప్రభుత్వం, చిల్లర మనుషులు, చిల్లర భాష, చిల్లర రౌడీ భాష, వీధి రౌడీ భాష, పరిపాలన లేదు, గడిది గుడ్డు లేదు, వంచన తప్పితే గుడ్డు లేదు. ఈ దౌర్భాగ్యం వీళ్ళు చేసే వీళ్ళకి తెలియదు ఈ విలువలన్నీ. ఈ విలువలో ఒక బ్రాండ్ అంటే ఏంటి, ఒక స్టేటు గ్రోత్ ఏంటి, ఏమి తెలియదు వీళ్ళకి ఎంతసేపు సూట్ కేసులు రెడీ చేయటం, మన ఇంట్లో కొన్ని పెట్టుకుంటాం, కొన్ని అధిష్టానాన్ని పంపించడం. మొన్న మహారాష్ట్ర ఎన్నికలు సూట్ కేసులు రెడీ చేసి పంపించారు. హైడ్రా అని అదని ఇదని మొత్తం కలెక్ట్ చేశారు, పంపించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకి కలెక్ట్ చేయాలి. ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు తెలిస్తే వాళ్ళు ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఇప్పుడు చేశారు. ప్రభుత్వం వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఈ ఆర్గనైజర్స్, అయ్యా మేము చేస్తానికి ఉన్నాం, బట్ మా స్పాన్సర్స్ ఇంకా రెడీ కాలేదు, మరి మీరేమో మనం అనుకున్న టైం చేయాలంటే కాస్త మాకు మానిటరీ సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి, ఆ తర్వాత మాకు స్పాన్సర్స్ వచ్చినాక దాన్ని మనం చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఎనీ ప్రభుత్వం ఒక బ్రాండ్ ఇలాంటి ప్రోగ్రామ్కి ఎనీ ప్రభుత్వం ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ ఎయిడ్ వాళ్ళు క్లియర్ చేసుకుంటారు, లోన్ కింద తీసుకుంటారు, క్రియేట్ చేస్తారు, అది చేస్తారు, అది చేశారు. దీంట్లో అవినీతి ఎక్కడుంది? అసలు ఏసీబీ ఎంట్రీకి సంబంధం ఏముంది? దీంట్లో ఏదో ఒక రకంగా ఇరికించాలి, ఏదో ఒక రకంగా చేసి పెట్టాలి. ఇంట్లో సెర్చింగ్ సెర్చ్ ఏంటి, ఏం సెర్చింగ్ అంటే ఏంటి? సెర్చ్ అని చెప్పి ఏదో ఒక పేపర్ లోపల పెట్టేసి ఇదిగో పేపర్ దొరికిందని, లేదా ఒక డ్రగ్స్ ఏదైనా పెట్టేది, ఏదో ఒక రకంగా చిల్లర రకంగా ఏదో చిల్లర రాజకీయాలు చేసి ఎట్లాగొట్లా అరెస్ట్ చేయాలి. సార్, ఇంకోటి అండి, మన కేటీఆర్ గారు ఇంకోటి అన్నారు, లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి, ఓటు నోటు కేసులో 50 లక్షలు అది కూడా అన్నాడు. నేనే చెప్పాను. అప్పుడు ఈ ముఖ్యమంత్రి అసలు ఇతనికి జీవితాంతం ఏనాడు ఒక మంత్రి పదవి కూడా తీసుకురావడం లేడు. తంతే గాలిల బుట్లో పడ్డట్టు ఆ సోనియా గాంధీ కాళ్ళు పిసికి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుని, సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చుని రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయనకి అందుకనే సోనియా గాంధీ కాళ్ళు గడికి నీళ్ళు నెత్తిని పోసుకుంటే కూడా పుణ్యం అని పిచ్చి వాడు దాస్య బుద్ధి చిల్లర మాటలు మాట్లాడతాడు. ఇతనికి అలవాటు. ఇతను ఏమైనా మొన్నటిదాకా ఏంటి, చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు ఏంటి, రేవంత్ రెడ్డి కాదు సావంత్ రెడ్డి ఆయనతో పాటు తోడు దొంగ, అందుకని నేను సహచరులు కాదు అంటాడు. నేను ఆయన శిష్యులు కాదు, సహచరులు తోడు దొంగో ఏమో, కానీ దీంట్లో దొరికావు కదా రెడ్ హ్యాండెడ్గా, ఎవరు చెప్పక్కర్ల, సాక్ష్యాలు కూడా రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొరికావు. నీ బుద్ధి అది. నీ బుద్ధి ఎంతసేపు డబ్బులతో ఎమ్మెల్యేలు కొట్టాలు, వాళ్ళ తరపున లంచం ఇవ్వటాలు, వెళతారు లంచం తీసుకోవటం, నీ పని అది, నీ బతుకే అది. కనుక నీకు అనిపిస్తుంది ఇది చేసినా, ఎవరైనా చేసినా ఎంత పుచ్చుకున్నారో ఎంత ఇచ్చారు. అసలు కేసు అంటే ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరు ఉండాలి కదా. అవును, ఇక్కడ ఎవరున్నారు? రెండో వాడు ఎవడు? ఈయన ఇచ్చినవాడు అంటున్నావు, పుచ్చుకున్నాడు ఎవడు? వాడి మీద కూడా కేసు పెట్టాలి కదా. లేదు వాళ్ళు ఇచ్చారు, ఈయన పుచ్చుకున్నాడు అంటున్నావు, ఇచ్చినవాడు ఎవడు? వాడి మీద కేసు ఉంటాడు. ఇచ్చినవాడు పుచ్చుకున్నాడు కదా ఉండాలి కదా. ఎక్కడా ఉందా?
ఇది టోటల్గా ఒక అసంబద్ధమైన ఒక చిల్లరతనమైన ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక చిల్లరగాడు, ఒక చిల్లర మనస్తత్వం ఉన్నవాడు, ఒక వీధి రౌడీ భాష, కల్చర్లెస్ మనిషి. అతను ఇలాగే మాట్లాడతాడు, ఇలాగే చేస్తాడు, ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ అతనికి ఏమి పట్టుకుందంటే తెలంగాణ భవన్కి ప్రజలు వచ్చేస్తున్నారు. తెలంగాణ భవన్కి మాకు ఆ సమస్య మీద ఈ సమస్య మేము పొరపాటు చేసేసాం, తర్వాత నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఏదో మార్పు అంటే ఏదో ఓట్లేసి గెలిపించేసాం, తెలా చూసి ఇదే మార్పు మా కొంప కొల్లేరు అయిపోతుంది, మమ్మల్ని కాపాడండి, మాకు అండగా ఉండండి అని తెలంగాణ భవన్కి ప్రవాహంలాగా వస్తారు. ఇది వీడికి భయం పట్టుకుంది, ఈ రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇది ఎక్కడ వదిలిపెడితే మనం ఎక్కడో సో ఈయన లోపల వేసేస్తే ప్రజలు ఈయన కోసం వస్తున్నారు, ఈయన లోపల వేసేసామంటే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఈ ఇది ఆగుద్ది అనే ఒక చిల్లర ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. ఇందులో ఏమీ నిజం లేదు. ఏంటి అరెస్ట్ చేస్తాడు, చేస్తే ఏంటంటే అయ్యే అవకాశం ఉందంట. అయ్యి చేస్తాడు. ఈ మూర్ఖత్వం, వీళ్ళు వెళుతున్న రూటే చూస్తా ఉంటే ఎలాగోలా అరెస్ట్ చేయాలని కదా ప్రాతాపత్రం, కక్ష సాధింపుగానే ఉంది కదా, కనపడుతుంది, అక్షరాలు కనపడుతుంది కనుక చేస్తారు. చేస్తే ఏంటంటే ఇలా కొమ్మల ముందు చేస్తే ఇంకా ప్రజల ముందు ఇంకా అసహ్యం అయిపోతారు. ఇప్పుడు చీపోతూ అన్నారు, ఆ కాండ్రి జుమ్మొస్తారు రేపు అంతే.